నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి దొంగతనాలు స్టార్ట్ చేశా. ఒక్కసారి కూడా డబ్బులు నిండుగా ఉన్న పర్సు దొరకలే అసలు. అయినా జనాలు బాగా హుషారైపోయారులే, ఇప్పుడంతా ఆన్లైన్ నడుస్తుంది కదా. ఇలా అయితే మా జేబు దొంగలకి కష్టమే. ఫస్ట్ కడుపు నిండా బిర్యానీ తిందాం, దాని తర్వాత దీని గురించి ఆలోచిస్తా. కడుపు నిండా బిర్యానీ అయితే బాగా తినేసినాము. ఇప్పుడు ఇది అరిగేంత వరకు మళ్ళీ దొంగతనం చేస్తా. అమ్మ వీడి దగ్గర డబ్బులే లేవు, వీడి దగ్గర కూడా లేవు. ఈయనమ్మా ఈ బండికి ఎవరో తాళాలే మర్చిపోయిండు. ఏం చెప్తున్నారా? తాళాలు మర్చిపోయారన్నా, చూసుకోండి. ఛా, దొరికినట్టే దొరికిపోయింది. షట్, సరేలే వేరేది ఏదైనా ట్రై చేద్దాం. అమ్మ ఈ ఎండ కూడా ఘోరంగా ఉంది. ఓని అమ్మ, దొంగతనం చేయకముందే పర్స్ దొరికింది కదా. హలో, ఆ పర్స్ నాది, నాకు ఇచ్చేసాయి. ఏంటి నీదా? చాలు చాలులే వెళ్ళు. రోడ్డు మీద పడి ఉంటే ఫస్ట్ చూసింది నేను, కాబట్టి ఇది నాదే. అవునా? కావాలంటే ఆ పర్స్ లో నా ఫోటో ఉంటది, కళ్ళు పెద్దగా చేసుకొని చూసుకో. చూసినావా? ఇక్కడ ఇవ్వు. చీని అమ్మ, ఈరోజు అసలే నా టైం బాగలేదు. దొరికింది దొరికినట్టే వెళ్ళిపోతుంది. ఛీ, అంకుల్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ పర్సు నీకు ఇచ్చేసాను కదా. అదేంటి, ఈ పర్సు నీదన్నావు కదా, నాకెందుకు ఇస్తున్నావు? అదేమీ లేదు, నిన్ను చూస్తే జాలిగా ఉంది. ఈ పర్స్ నువ్వే ఉంచుకో. జాలియా? నన్ను చూస్తేనా? చూడు పాప, నీ పర్సు నువ్వే తీసుకొని పో. మళ్ళీ మీ పేరెంట్స్కి తెలిస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. వద్దు. అంకుల్, చెప్పాలంటే నాకు అసలు అమ్మ నాన్ననే లేరు, యాక్సిడెంట్లో చనిపోయారు. అవునా? మరి ఎక్కడుంటావు నువ్వు? తెలీదు. సరే మరి నాతో పాటు మా ఇంటికి వస్తావా? నేను రాను, నువ్వు దొంగవి కదా. అవునరా, నువ్వు చెప్పినట్టు నేను దొంగనే, కానీ నేను కూడా నీలాగా అనాథనే రా. ఇప్పుడైనా నాతో పాటు మా ఇంటికి వస్తావా? వస్తా.
ఇదే నా ఇల్లు. బాగుందా? బాగుంది. కూర్చో. అరే ఇంతకీ అడగడం మర్చిపోయా, అసలు నీ పేరేంటి? నా పేరు చిట్టి. చిట్టియా? బాగుంది బాగుంది. సరే గాని ఏం తింటావు చెప్పు చిట్టి, బయటికి వెళ్ళి తీసుకుని వస్తా. బిర్యానీ తినాలని ఉంది. బిర్యానీయా? బిర్యానీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడే ఇలా వెళ్ళి అలా తీసుకుని వస్తా. ఒక్క నిమిషం. నువ్వు దొంగతనం చేసిన డబ్బులతో తీసుకొస్తే మాత్రం నేను తినను. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో తీసుకొస్తేనే నేను తింటాను. కష్టపడాలా? సరేలే తీసుకుని వస్తా. చిట్టి కోసం చిట్టి ముత్యాల బిర్యానీ తీసుకుని వస్తా. ఇంతసేపు అవుతుంది, ఈయన ఇంకా రాలేడేంటి? చిట్టి, నీకోసం చిట్టి ముత్యాల బిర్యానీ తీసుకుని వచ్చా. హ? ఇదిగో తీసుకో తిను. ఇది దొంగతనం చేసిన డబ్బులతోటైతే తీసుకురాలేదు కదా. లే చిట్టి, చాలా కష్టపడి తీసుకుని వచ్చా. అరే నా పర్సు దొంగ దొంగ. అలా తీసుకుని వచ్చా. అయితే నాకేం వద్దు. చిట్టి, ఈ బిర్యానీ చాలా బాగుంటది. చూడు వేడి వేడిగా కూడా ఉంది. నాకేం వద్దు. సరే ఒక 4 ముద్దలైనా తిను చాలు. కొంచెంగా తిను. నేను తినిపించాలా? అరే తిను చిట్టి, నైట్ అయిపోతుంది. కొంచెమన్నా తిను చిట్టి. నేను చెప్పాను కదా దొంగతనం చేసిన డబ్బులతో నేను తిననని. చిట్టి అప్పుడు మార్నింగ్ అయిపోయిందా? బిర్యానీ కూడా ఖరాబ్ అయిపోయింది. పడేసి వస్తా. చిట్టి చూస్తే తినకుండా అలాగే పడుకుంది. చెప్తే అస్సలు వినట్లేదు. ఇప్పుడు కష్టపడాలంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఏం పని దొరుకుతుంది అసలు? సరే బయటికి వెళ్ళి ఒకసారి చూస్తా. అమ్మా, ఈ 500 కోసం ఇంత కష్టపడ్డానా? చిట్టి, ఇవాళ కష్టపడి 500 సంపాదించా. నిజమా? నాకైతే నమ్మకం లేదు. నాకు ఎన్ని రోజుల నుంచి కష్టం అంటే ఏంటో తెలీదురా. ఇన్ని రోజుల నుంచి జేబు దొంగతనాలు చేసి చాలా తప్పు చేశాను. ఈరోజు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఎంతో కష్టపడితే ఈ డబ్బులు రావు, కానీ నేను ఎంతో ఈజీగా దొంగతనం చేస్తుండే. తప్పు, నేను చేసింది చాలా తప్పు. అందుకే నేను మారిపోయాను. ఈ రోజు నుంచి కష్టపడి డబ్బులు సంపాదిస్తా. చిట్టి, నాకు కళ్ళు తెరిపించినందుకు
నా కడుపు నింపుకోవడం కోసం ఎంతో మంది దగ్గర దొంగతనం చేసి వాళ్ళ కడుపులు కొట్టాను. కానీ ఈ పాప వల్ల నా లైఫే మారిపోయింది. అబ్బా, నైట్ నేను ఒక సూపర్ మ్యాన్ లాగా, ఒక స్పైడర్ మ్యాన్ లాగా సాహసాలు చేస్తున్నా. ఇంకోటి, జనాలు క్లాప్స్ కూడా కొడుతురు. రోజు ఇలాగే ధైర్యంగా ఉంటే ఎంత బాగుంటది. కానీ నాకు వివరించలేనంత పిరికితనం. పిల్లి అరిచినా, కుక్క మొరిగిన భయంతో గిలగిల కొట్టుకుంటా. ఎవరు? ఎవరు? నేనేరా. నేనా? వీడొకడు పిరికోడు, ఎప్పుడు భయపడతా ఉంటాడు. బుజ్జి, నువ్వా? నేనేరా. ఏంట్రా బిల్లు కొట్టినా కూడా భయపడతావు పిరికోడా? భయపడ్డావా? అరే, విసిగించకుండా విషయం ఏంటో చెప్పురా. మ్యాటర్ ఏంటంటే, అరే, మ్యాటర్ ఏంటో చెప్పురా. పొద్దు నుంచి నేను ఇంకా బాత్రూమ్ కూడా వెళ్ళలేరా. నైట్ అంతా చేపల పులుసు తిన్నా. చాలా ఘోరంగా గుడుగుడు అవుతుందిరా. నువ్వు చెప్తే నేను పోతాను రా నాయన. చెప్పురా. సరే సరే వెళ్ళిరాపరా, వచ్చాక చెప్తా నీకు ఒక షాకింగ్ న్యూస్. చెప్పు తీసుకొని కొడతా. ముందే నీకు తెలుసు కదా నాకు భయం అని. మరి షాకింగ్ న్యూస్ అంటున్నావు. చెప్పేశారా? ఎప్పుడే చెప్పేసి చెప్పురా, ప్లీజ్ రా, చెప్పేసారా. సరే సరే రా చెప్తా. వీడేంటి పొద్దు పొద్దుగలు వచ్చి మీ ఇంటి ముందు నుంచి షాంపు అయిందని చెప్పాడు. ఈ ఎదవ చెప్పకపోయినా బాగుండు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అబ్బా, ఈ పెళ్లి కూడా ఇప్పుడే పోవాలా? పైగా చచ్చినోడు పచ్చి తాగుపోతంట. వాడు దయ్యమయ్యి మా ఇంటికి వస్తే అమ్మా. అమ్మో, వాడు నా రక్తం తాగేస్తే? అయినా వాడికి నాకేం పెద్ద పరిచయం లేదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇదన్నీ వింటుంటే నా కడుపు తిప్పుతుంది. నేను వాష్రూమ్ పోతా. బా, మటన్ తిని చాలా రోజులు అవుతుంది. ఇవాళ మటన్ తెచ్చుకుందాం. మటన్ డోర్ రావట్లేదండి. అన్ని లాక్ తీశాను కదా. కొంప తీసి సుబ్బారావు గాడు దయమై రాలే కదా. సుబ్బారావు, డోర్ తీవా. మటన్ కూర చేస్తా అని చెప్పాను కదా, అది వినేసి వచ్చాడా కొంప తీసి? వాట్? సుబ్బారావు, డోర్ తీ. నీకు కూడా ఇస్తలే 2 ముక్కలు తీ. ఇదిగో సుబ్బారావు, మటన్ 2 ముక్కలు ఇస్తా అని చెప్పాను కదా, తీ, డోర్ తీ.
దీని అబ్బా అప్పటి నుంచి ఇది ఓపెన్ చేయలేదా? ఊరికే సుబ్బారావు సుబ్బారావు అని చెప్పి నేనే పిలిచినట్టున్నా. సుబ్బారావు రావద్దులే. కిషోర్ గారు, సుబ్బారావు గారు చచ్చిపోయారంట. ఏ కాదయ్యా, వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయింది. కుక్క పిల్లనా? సరే అండి. దీని అబ్బా అనవసరంగా భయపడ్డాను. ఈ బుజ్జిగాడిని నిలవపాడు. చచ్చిపోయిన సుబ్బారావు కుక్క అయితే సుబ్బారావుకే చంపేసిండు. సర్లే, మనం వెళ్ళి మటన్ తెచ్చుకుందాం ఫస్ట్. అమ్మా, ఈ రోడ్లో నడవాలన్నా కూడా భయం అవుతుంది, ఎవడొచ్చి గుద్దుతాడేమో అని. అరే కార్ వస్తుంది. రే 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 జాగ్రత్త. రే 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 రే. ఓ తమ్ముడు మెల్లిగా. ఆ కారోడు వచ్చి గుద్దేసింటే? అమ్మా వద్దు. ఒకవేళ ఆ బస్ పక్కన నుంచి నేను వెళ్ళింటే అమ్మో గుద్దేస్తాడేమో, చచ్చిపోతానేమో. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమేమో అవుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్నా, హాఫ్ కిలో మటన్ ఇవా? సరే అన్నా. ఆ కత్తితో కొడుతూ కొడుతూ ఆ కత్తి వచ్చి నా మీద పడితే? అన్నా హాఫ్ కిలో మటన్ తీసుకో. అన్నా, ఖాతాలో రాసుకో. ఓకే ఓకే అన్నా. అదేంటి మిట్ట మధ్యాహ్నం ఆకాశం అంతా మబ్బు మబ్బు అయిపోయింది. ఇప్పుడు ఘోరంగా వాన పడితే ఉరుములు నా మీద పడతాయేమో. అమ్మో, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. మటన్ కర్రీ ఇప్పుడు మంచిగా చేయాల. వద్దురా. నీ అంకమ్మ నన్నే భయపడిస్తారా? ఆగ్రా నువ్వు. రే ఇంకోసారి భయపడితే తోలుతిత్తా. ఈ టైంలో ఎవడు వచ్చారా బాబు? ఏంట్రా మామ ఈ టైంకి వచ్చినావు అర్ధరాత్రిలో? అంటే మామ అది ఏం లేదురా. ఏం లేదా? సరే, రే 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 రే. చెప్పేది పూర్తిగా వినరా. చెప్పు. రే, ఈమె మా అక్క వాళ్ళ పాపరా. హాయ్. మా అక్క ఇంకా బావ ఊరికెళ్ళారురా. అండ్ నాకు ఇవాళ నైట్ డ్యూటీ వేశారు. ఇంట్లో తను ఒక్కతే ఉంటుంది, అందుకని మీ ఇంటి తీసుకొచ్చారా మామ. అరే మామ, ఈ ఒక్క నైట్ నీ దగ్గర ఉంచుకోరా, నేను మార్నింగే వచ్చి తనని పిక్ చేసుకుంటాను. ప్లీజ్ రా మామ. అంటే నువ్వంటే సేఫ్టీ అని నీ దగ్గర పెడుతున్నారా మామ. నాకు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు కదా, నువ్వే కదరా మామ నా ఫ్రెండ్వి. సెంటిమెంట్ తో చంపేస్తారా నువ్వు? సరేలే, రా తల్లి నువ్వు. సరే, మనం జాగ్రత్తగా ఉండు సరేనా? బాయ్. బాయ్ రా. ఏమైనా తింటావరా? లేదు అంకుల్, తినేసి వచ్చాను. నేను పనుకుంటాను. సరే. నేను తాతావా? వద్దు అంకుల్. సరే పడుక. ఇక మొదలెడదామా? ఏ క్లాస్ తల్లి నువ్వు? ఎక్కడ పోయిందప్పా పాప? అంకుల్, ఆడుకుందామా? ఇందాక నిద్ర వచ్చిందని చెప్పింది కదా.
లేదమ్మా, అర్ధరాత్రి అయింది కదా, పొద్దున ఆడదాం. ఇప్పుడు వచ్చి పడుకో. అంకుల్ ఏంటమ్మా? అక్కడ కాదు, ఇక్కడ. ఆడుకుందామా? రేపు పొద్దున ఆడుకుందామమ్మా. ఇప్పుడు నాకు భయం అవుతుంది. పడుకోవా? పొద్దున ఆడుకుందాంలే. ఈ బుజ్జిగాడు ఒకడు పిల్ల అని చెప్పి దయ్యం పిల్లని తీసుకుని వచ్చాడు. చాలా భయం అవుతుంది. వాడికి తెలుసు, ఆయన కూడా తీసుకుని వచ్చాడు. పొద్దున్నే వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడికి. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. పడుకోబో. దెబ్బకి వాష్రూమ్ వస్తుంది. పడుకుంది. వాష్రూమ్ వెళ్ళేది వస్తా. పాస్ వస్తుందిరా, పాసిపోతా. నువ్వు పోయి పడుకోపో. ఏం భయపడిస్తుందిరా నా పిల్ల? పిల్ల కదా, దయ్యం పిల్లనే పక్క. అరే బుజ్జిగా, నీకు ఉందిరా, నువ్వు రావాలని పొద్దున నిద్ర లేకుండా చంపెత్తున్నావు కదరా. నీకు తెలుసు కదరా నాకు భయమని. పోయి నా దగ్గర పక్క బండి పెట్టాడు దయ్యంని. అమ్మో భయం అవుతుంది. పొద్దున వరకు నన్ను చంపేస్తామని అనిపిస్తుంది. అంకుల్ ఫ్రెష్ అప్ అయ్యారా? ఆడుకుందామా? అయ్యో అంకుల్, నేను అప్పటి నుంచి జోక్ చేశాను, మీరేమో అలా భయపడుతున్నారు. ఏంటి ఇదంతా మజా చేసినావా? మా మామ చెప్పాడు మీరు పెద్ద పిరుకోడని, చాలా భయపడతారని చెప్పాడు. ఏ నేనెందుకు భయపడతా? నాకు భయం లేదు. ఎవరు చెప్పినా నీకు భయం ఉంది? భయమే లేదు అసలు. అబ్బా, రోజు నాకు 2-3 దయాలు అట్లా పడుకొని అట్లా పోతా ఉంటారు. లైట్ ఇదంతా. అంకుల్ అక్కడ ఇది ఉంది. అలా భయపడ్డారేంటి అంకుల్? పడుకో. అవునరా, మీ మామ చెప్పినది నిజమే. నేను పిరుకోడ్నే. కాకపోతే
నేను అలా పిరికోడుగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటంటే మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే చనిపోయినారు యాక్సిడెంట్లో. వాళ్ళ ఫేసులు కూడా సరిగ్గా కనపడట్లేదు. అప్పటి నుంచి భయపడుతున్నారా నేను? అంకుల్ అంకుల్ సారీ అంకుల్. నువ్వు చెప్పినట్టు నేను పిరుకోండి. ఏడవద్దు, ఇంకొకసారి నుంచి నేను అలా చెయ్యను. సారీ. పర్వాలేదులేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా మనం ఒకటి వీక్నెస్తో ఆడుకోకూడదు. సో గైస్, మీరు కూడా ఇలాగే ఇట్లా ఎవరైనా వీక్నెస్ ఉంటే వాళ్ళతో ప్లీజ్ మజాక్ చేయొద్దండి. అరే నీ కవర్ మర్చిపోయినావురా, దీంట్లో ఏదో డాల్ ఉందిరా, బొమ్మ ఉంది. ఓ అదా, అది నాకు రోడ్ పైన దొరికిందిరా. ఎవరు నువ్వు? నేనన్నా బొమ్మని, ఇక్కడ చూడు. పడుకుందేమో. ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చినావురా? చెప్పాను కదరా బొమ్మ రోడ్ పైన దొరికిందని. అరే మెంటలోడా, నీకు తెలుసా ఆ బొమ్మలో ఆత్మ ఉందిరా? ఆత్మనా? అవునరా. ఆ హెడ్ సెట్ పిచ్చి ఇంకా పోలేదారా నీకు ఇంకా? అరే నీకు తెలుసు కదరా మామ, నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టమని. మరీ అంత అడెక్ట్ అవ్వద్దురా, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమా? నాకా? సమస్య లేదు. నువ్వు మారవురా. అరే నాకు ఆఫీస్కి టైం అవుతుందిరా, నేను వెళ్ళాలి. సరేనా? మళ్ళా కలుద్దాం. సరే. ఏ మామా, బా వెళ్ళిపోయిండే వీడు. సరేలే, ఫోన్ చేద్దాం. ఇప్పుడే కలిసి వచ్చిన వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మామా. చెప్పరా. అరే నీ కవర్ మర్చిపోయినావురా, దీంట్లో ఏదో డాల్ ఉందిరా, బొమ్మ ఉంది. ఓ అదా, అది నాకు రోడ్ పైన దొరికిందిరా. అవునా? అయినా మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరురా. అది ఒక పని చేయరా, ఊర్లో మీ అక్క పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయి. కనీసం వాళ్ళని ఆడుకుంటారు కదా. సరేలేరా. సరేరా. సరేలే, బాయ్. ఏదో బొమ్మ అన్నాడే, ఒకసారి చూద్దాం. అరే ఎంత క్యూట్గా ఉంది ఈ బొమ్మ. ఎక్కడ పెడదాం? అక్కడ పెడదాం. అమ్మయ్యా, ఫైనలీ ఈరోజుతో ప్రాజెక్ట్ అయిపోయింది. నేనమ్మా 1 వీక్ నుంచి నిద్ర లేకుండా చేస్తున్నా. అమ్మా, ఇప్పుడు కడుపు నిండా తినేసి మంచిగా నిద్రపోతా.
కడుపు నిండిపోయింది. ఇప్పుడు వెళ్ళి చేతులు కట్టుకొని పడుకుంటా. అదేంటి నువ్వు ఒక్కడివే తింటావా? నాకు తినిపించావా? ఎవరు మాట్లాడేది? నేనన్నా. ఎవరు నువ్వు? నేనన్నా బొమ్మని, ఇక్కడ చూడు. నేనన్నా బొమ్మని, నాకు కూడా ఆకలైతుంది, అన్నం పెడతావా? బొమ్మేంటి మాట్లాడుతుంది? అసలు ఎవరు నువ్వు? నేను నీ ఫ్యామిలీ అన్నా. ఫ్యానా? అన్నా ప్లీజ్ అన్నా, నాకు అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అన్నమా? అయినా నువ్వు బొమ్మవి కదా, అన్నం ఎలా తింటావు? ఆకలితోని చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి అన్నం తీసుకురాపో, లేకపోతే నిన్ను కొరుక్కొని తింటా. సరే సరే, అన్నం తీసుకుని వస్తా. వద్దు వద్దు. నీళ్ళేమో అప్పుడు తినేసావా? ఏం చేస్తున్నావు? ఇంకా కొంచెం అన్నం పెట్టుకొని రాపో. ఇంకొంచెం అన్నమా? సరే తీసుకొని వస్తా. అబ్బా, ఈ దోమలు కూడా. అప్పుడే తినేసినావా? సరే, ఇప్పుడు వెళ్ళి నీ రూమ్ లోకి వస్తే పడుకుంటా. సరే. అమ్మా పడుకుందేమో. ఏరా మామ, వర్క్ అయిపోయిందా? ఎంజాయ్ చేస్తున్నావు కదా ఇంట్లో? ఏంట్రా ఎంజాయ్ చేసేది? ఆ బొమ్మ ఎక్కడి నుంచి తెచ్చినావురా? ఏ బొమ్మరా? పొద్దునిచ్చావు కదరా ఆ బొమ్మ. ఓ అదా, చెప్పాను కదరా బొమ్మ రోడ్డు పైన దొరికిందని. అరే మెంటలోడా, నీకు తెలుసా ఆ బొమ్మలో ఆత్మ ఉందిరా? ఆత్మనా? అవునరా. ఏరా ప్రాంక్ చేస్తున్నావు కదా నాతో? ప్రాంక్ ఎందుకు చేస్తారా, నిజం. అవునా? సరే ఉండు, నేనే వస్తున్నా మీ ఇంటికి. సరేరా. వీడు వచ్చినాడేమో. ప్రతిదానికి అలా భయపడతావేమ్రా? అలాగా స్ట్రాంగ్ గా ఉండాలి. సరేరా. ఎక్కడుందిరా ఆ ఆత్మ బొమ్మ? బెడ్రూమ్ లో పడుకుందిరా. ఏంటి బెడ్రూమ్ లో పండుకుందా? చూడు, ఇప్పుడు 2 చెంపలు పలగొట్టి బయటికి తీసుకొస్తా. గట్టిగా ఇచ్చినట్టున్నాడు బొమ్మకి మనోడు. ఏంట్రా గ్యాప్ లేకుండా అలా కొడుతుంది?
వదలతున్నాక ఇంత జరుగుతున్నా కూడా ఆ ఇయర్ ఫోన్స్ వదలవేంట్రా? అరే నాకు ఇష్టం కదరా. అన్నా ఇంకెవరికైనా పిలిచావా? నేను పిలవలే, వాడే వచ్చినాడు. అవునా, సరే సరే. ఇల్లంతా గలీజ్గా ఉంది, వెళ్ళి క్లీన్ చేయి. ఆ, ఓకే. ఏయ్ ఆగో, ఆ ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి పని చేయి. ఆ, అది హెడ్ ఫోన్స్ లేకుండా నేను ఏ పని చేయలేను. ఆ హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి పని చేయి. ఏయ్ నీవే. వెళ్ళి పని చేయబో. సరే. రేయ్ ఇక్కడ రారా. వస్తున్నా. రేయ్ రారా. వస్తున్నా. రేయ్ రారా. వస్తున్నా. వస్తున్నా. చంపుకు తింటుంది. రేయ్ ఏడున్నావ్? వస్తున్నా. అమ్మయ్యా, ఇంటి పని అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. ఓ పని చేద్దాం, హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటా. అన్నా ఎవడో వచ్చాడు చూడు. రేయ్ మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావా నువ్వు? అరే పిచ్చి నా కొడుక, ఎవరో 10 నిమిషాల నుంచి బెల్లు కొడుతున్నాడు. వెళ్ళి చూడుకో. ఏంటి బాబు 10 నిమిషాల నుంచి డోర్ కొడుతున్నా తీయట్లేదు? సారీ ఆంటీ, నిద్రపోయింటి. అబద్ధం చెప్పకు, నాకు తెలుసు నువ్వు హెయిర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటావు. నా ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉండే, అందుకే నేరుగా వచ్చిన రెంట్ తీసుకెళ్దామని. ఒక్క నిమిషం ఆంటీ, క్యాష్ తీసుకుని వస్తా. ఎందుకు ఆంటీ? ఓకే ఓకే. ఆ ఇయర్ ఫోన్స్ అలవాటు మంచిది కాదు బాబు. ఏదో ఒక రోజు ఆ ఇయర్ ఫోన్స్ వల్ల ప్రాబ్లంలో పడతావు. ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా, బల సతాయిస్తున్నావు నువ్వు. అసలు నువ్వు ఎవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు నన్ను మనసు అనుకున్నావా, పశువు అనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పనిలో నేను ఉంటా, నేను ఎవరిని పట్టించుకోను. అదే నీ ప్రాబ్లం. ప్రాబ్లమా? నీ వల్ల మా ప్రాణాలు పోయాయి. ఏంటి? నా వల్లనా? నేనేం చేశాను? ఏం చేసావా చెప్తా విను. ఒకరోజు నేను మా మమ్మీ ఇంకా డాల్ సినిమాకి వెళ్తుంటే, ఏ భవిక త్వరగా రా, మూవీ టైం అవుతుంది. వస్తున్నా అమ్మా వస్తున్నా. భవిక ముందే లేట్ అవుతుందంటే బొమ్మ ఎందుకు భవిక, వెళ్ళి లోపల పెట్టిరాపో. నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం అమ్మా. సరే పద. మా స్కూటీ బ్యాలెన్స్ అవుట్ అయ్యి
లారీ కిందికి వచ్చి చనిపోయాం. ఏంటి గుర్తుకి రావట్లేదా? నువ్వు చెవులు వేసుకున్నావు కదా ఆ ఇయర్ ఫోన్స్, దాని వల్లనే. నేను తలుచుకుంటే నిన్ను ఇలా చంపేయచ్చు. నీకు ఈ తప్పి వాల్యూ తెలవాలి, అందుకే నిన్ను వదిలేస్తున్నా. చూశారు కదా గైస్, నేను చేసిన తప్పుకి 2 ప్రాణాలు పోయినాయి. ప్లీజ్ గైస్, హెడ్ ఫోన్స్ అవసరం ఉన్నప్పుడే వాడండి, కానీ దాన్ని అలవాటు చేసుకోవద్దండి. ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్యాస్లీ ఛానల్. సో ఈ రోజు అన్నమాట ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఆ ఛాలెంజ్ నేమ్ ఏంటంటే బై ఛాలెంజ్ ఫ్రూట్. నేను చెప్తా రావట్లేదా? గెస్ ద ఫ్రూట్ బాయ్ ఇమోజీ. సో గైస్ మేమిద్దరం ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. అది సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, కానీ గెలుస్తే నాకేంటి? 10,000 క్యాష్. రెడీయా? రెడీ. సో ఈ ఛాలెంజ్ ఎలా ఆడాలంటే సో ఈ ఛాలెంజ్ ఎలా ఆడాలంటే ఎమోజీని చూస్తూ ఫ్రూట్ ని గెస్ చేయాలి. ఎస్, ఫస్ట్ వన్. ఇది బాయ్ గోనా. మ్యాంగో మ్యాంగో మ్యాంగో. నేను గెలిచాను, నాకు 1 పాయింట్ వచ్చింది. కరెక్టే గైస్, 1 పాయింట్ వచ్చింది. ఓకే, సెకండ్ వన్. బ్లూ టెడ్డీ బియర్ వై. బ్లూ టెడ్డీ బేర్ వై. బ్లూబెర్రీ బ్లూబెర్రీ బ్లూబెర్రీ. నేనే గెలిచాను, 2 పాయింట్స్. గైస్ నేను కూడా గెలిచాలి కదా గైస్. సరే, థర్డ్ వన్. బినిస్ చౌ. బిన్ని చౌ. పియర్ 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 పియర్. థర్డ్ పాయింట్ కూడా నాకే వచ్చింది. మాన్వి, ఇన్ని పాయింట్స్ నువ్వే గెలిస్తే ఎట్లా? నేను కూడా గెలవాలి కదా, నాకు రావట్లే. ఫోర్త్ వన్. కివి కివి కివి. నేను చెప్పేసిన కివి. కివి. గైస్ నాకు కూడా 1 పాయింట్ వచ్చింది. ఫిఫ్త్ వన్. ఇది కుర్చీ మడత పెట్టి. చెర్రీ 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 చెర్రీ. ఫ్రెండ్స్ కాదనుకుంటా. చెర్రీ. 4 పాయింట్స్. సో గైస్ తనకి 4 పాయింట్స్ వచ్చేసినాయి, నాకు 1 పాయింట్ వచ్చింది. సో సిక్స్త్ వన్. ఏందబ్బా ఇది? క్యాలెండర్. అదే ఉంటది క్యాలెండర్. ఐ థింక్ క్యాలెండర్. డేట్స్. షర్ట్. ఇద్దరు చెప్పలేరు గైస్. సో పాయింట్ ఇద్దరికి రాదు. సో నెక్స్ట్ సెవెంత్ వన్. పైపు. టెడ్డీ బియర్ వై. పైప్ బేరీ. ఫైబెర్రీ. అది పెంబేరీ. స్ట్రాబెర్రీ. సో స్ట్రాబెర్రీ మేము పైప్ బెర్రీ అని చెప్పేసాను. సో అదనమాట. సో టఫ్ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి ఇక్కడ. ఇద్దరు చెప్పలేకపోయినాం. సో ఈ పాయింట్స్ ఇద్దరికి రావు. సో నెక్స్ట్ వన్. సెవెంత్ ఎయిత్. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సెవెంత్ కాదు, ఎయిత్ వన్.
ఇది డ్రాగన్ ఫ్రూట్ నేనే చెప్తాం అనుకున్నా, ఫస్ట్ నువ్వు చెప్పేసినావు. రావాలి రా, చూద్దాం. Shit. డ్రాగన్ ఫ్రూట్ 5 పాయింట్స్. సో గైజ్ ఇట్లా ఇక్కడికి వచ్చింది guys, ఇక్కడ వరకు వచ్చేసింది. సో మనవి తొందరగా చెప్పేసింది. సో తనకే పాయింట్స్. ఎన్ని పాయింట్స్ నీవి టోటల్? 5 పాయింట్స్. 5 పాయింట్స్ అంటే నావి 1ఏనా? చాలా ముందుకు వెళ్ళిపోతుంది. సో మనం కూడా ట్రై చేద్దాం ఇంకా నెక్స్ట్. ఇది యాపిల్ ఏ కాదు, యాపిల్ కాదు. చూద్దాం. ఏ లాగుతుండే ఎందుకో. ఏ వచ్చింది పుల్లి. 6 పాయింట్స్. కాదు గైస్, ఇదేంటి యాపిల్ అర్థం కావట్లే. ఏ అని పక్కన పెట్టి ఒకటి లాగుతుండు. ఏమన్నాడు? యాపిల్ పిల్. ఓహో, పుల్ పా. హ్యాండ్స్ అప్. సో నెక్స్ట్. ఓ పరిగెత్తుండు. ఓ ఆరెంజ్ ఐ థింక్. ఎస్, ఏ ఆరెంజ్. నేనే గెలిచిన గైస్. నాకు 2 పాయింట్స్ వచ్చాయి. వచ్చేస్తా మనవి. సో నెక్స్ట్ వెళ్దామా? ఇదేంటి? జ్యూస్ బాటిల్, సర్కిల్. ఇదేంటి? షిప్పా? కాదు, పీనట్. చెప్తా. పీనట్. కోకా కోలా కాదు. ఫ్రూట్స్. కోకోనట్. అరే కోకోనట్. ఎస్, ఏ నాకు 3 పాయింట్స్ వచ్చాయి గైస్. క్లాప్స్. ఎస్, వెరీ గుడ్. నువ్వు క్లాప్స్ చప్పట్లు. నెక్స్ట్ వెళ్దాం. ఇదేంటి? మ్యారీ క్రిస్మస్ ట్రీ యాపిల్. కస్టర్డ్ యాపిల్. ఐ థింక్ కస్టర్డ్ యాపిల్. పైనాపిల్. పైనాపిల్ కి కస్టర్డ్ యాపిల్ చెప్పేసినాను. సో ఇద్దరికి రాలేదన్నమాట. షట్. నెక్స్ట్ ట్రై చేద్దాం. స్కిప్ అన్న. హాయ్ అన్న. స్కిప్ అన్నా. స్కిప్ నా ఏమన్నా? ఐ థింక్ ఇది నాకు ఏదో వచ్చినట్లుంది. బనానా. ఎస్, రైట్ ఆన్సర్. ఎస్ గైస్, 4 పాయింట్స్. నాకు 4 పాయింట్స్ వచ్చేసినాయి. మన్వి నీకు ఎన్ని? 5. సో నేనైతే చాలా దగ్గరగా ఉన్నా. నేను మాన్వికి జస్ట్ 1 పాయింట్ వస్తే నేను మాన్వికి దగ్గర ఉంటా. సో నీది 6 పాయింట్స్ అనుకుంటా. ఒకటి ఇందాక చెప్పావు కదా. 6 పాయింట్స్. సో నావి 4 పాయింట్స్. ఇంకా 2 పాయింట్స్ గైస్. నేను దగ్గరికి వచ్చేస్తా. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. మాన్వి కొంచెం ఓడిపో, బాగుంటది. సో గైస్ నెక్స్ట్ వెళ్దాం. మంకీ. ఐ థింక్ గ్రే కలర్. ఐ థింక్ గ్రేప్స్ అనుకుంటా. నాకు కూడా డౌట్ వస్తుంది. గ్రేప్ అనుకుంటా. నీకు రావట్లేదా డౌట్? నాకు బ్లాక్ బెర్రీ అని డౌట్ వస్తుంది. నాకేదో గ్రేప్ అని డౌట్ వస్తుంది. చూద్దాం. ఎస్, గ్రేప్స్. గైస్ నావి 5 పాయింట్స్ అనమాట. సో మాన్వి ఇంకా 6 పాయింట్స్ కాబట్టి నేను ఇంకా 1 పాయింటే ఉంది. సో మాన్వి దగ్గర రావడానికి. ఓకే, నెక్స్ట్ వన్. ఇదేంటి దిష్టి బొమ్మ లాగా ఉంది? ఫ్రూట్ బండి. ఫ్రూట్ పంచా కాదు. ఏదో డౌట్ వస్తుంది నాకు. నువ్వేమనుకుంటున్నావు మాన్వి? నేను గుమ్మడికాయ ఏమో అనుకుంటున్నా. ఇంగ్లీష్ లో చెప్పాలా? గుమ్మడికాయ అని రాసి ఉన్నాడు. గుమ్మడికాయ అని ఇంగ్లీష్ లో చెప్పాలా? ఇంగ్లీష్ లో గోమాడకాయ. సో గైస్ ఇక్కడ కన్ఫ్యూజ్ లో ఉన్నాము. సో ఐ థింక్ జాక్ ఫ్రూట్ అనుకుంటున్నా. జాక్ ఫ్రూట్ వస్తుందో
గుమ్మడికాయకి ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్? మీరు కొంచెం కామెంట్లో చెప్పండి. తనకు రావట్లేదు, నాకు కూడా రావట్లేదు. నేను అనుకుంటున్నాను గోమాళకాయ్, ఐ థింక్. నువ్వేమనుకుంటున్నావు? గుమ్మడికాయ. సో అది ఇంగ్లీష్ ఏందని మరి కామెంట్లో చెప్పండి. నాకు రావట్లేదు, తనకి రావట్లేదు. నేను అనుకుంటా అది జాక్ ఫ్రూట్ అనే నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. ప్లేస్ నా ఐ థింక్ జాక్ ఫ్రూట్. ఎస్, జాక్ ఫ్రూట్. మాన్వి అయితే నీకు 6 పాయింట్స్, నాకు 6 పాయింట్స్, నీవు 6 పాయింట్స్. కరెక్టే కదా గైస్? నాకు కూడా 6 పాయింట్స్, తనకు కూడా 6 పాయింట్స్. సో ఈక్వల్ అయితే. సో ఇక్కడ ఉంటుంది గైస్ గేమ్. అంటే ఆల్మోస్ట్ 10 పాయింట్స్ అని ఉంటాయి అనమాట. ఈ 10 పాయింట్స్ ఎవరు వస్తే వాళ్ళే విన్నర్. సో చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. 5-5 సారీ 6-6 6-6 3 పాయింట్స్ రావాలి ఎవరైనా విన్ కావడానికి. 3 ఎందుకు? 4 కదా రావాల్సింది విన్ కావాలంటే. సరిపోయారు ఇద్దరును. తాగుతుంది మీకు అలాగా. సో నెక్స్ట్ చూద్దామా? ఇది పామ్ 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 బొమ్ పమ్ బొమ్ పామ్ పామ్ తుస్. ఏ బామ్ ఇట్లా తీసే తుస్ ఉంటుంది. బామ్ తుస్ పామ్ పోమోగ్రానైటా? నాకేందో పైనాపిల్ అనుకుంటున్నాను. అచ్చా, పైనాపిల్ వెళ్ళిపోయింది. పోమోగ్రానైట్ అంట. చూద్దాం గైస్. పోమోగ్రానైట్ ఐ థింక్. షట్. సో గైస్ ఇది యాక్చువల్ గా నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. పోమోగ్రానైట్ ఇస్ వెరీ హెల్తీ. మనం బాగా మీరు కూడా తినండి, చాలా మంచిది. సో మాన్వి 7 పాయింట్స్ అయిపోయినాయి, నాది 6 అయిపోయినాయి. సో గైస్ నెక్స్ట్కి వెళ్దాం. వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్. వాటర్ మిలన్. ఐ థింక్ వాటర్ మిలన్. చూద్దాం, ఆన్సర్ ఏంటో చూద్దాం. మనవి నీకు గెస్ ఏంటి? నాకు గెస్ ఇంకేం రాలేదు. కావట్లేదా? వాటర్ క్యాబేజ్ ఉంది. వాటర్ క్యాబేజ్. అది క్యాబేజ్ వెజిటేబుల్ అబ్బా, ఫ్రూట్స్. నాకైతే వాటర్ మిలనే 100%. ఐ థింక్ వాటర్ మిలన్. ఏ గాయ్స్, వాటర్ మిలన్ అనమాట. సో నాకు 7 పాయింట్స్, తనకు 7 పాయింట్స్. సో ఇద్దరు మళ్ళీ ఈక్వల్ అయిపోయినాం. నెక్స్ట్కి వెళ్దాం. ఫ్రూట్ స్టోరేజ్. నాకు తెలిసి స్టార్ ఫ్రూట్ అనుకుంటా. స్టార్ ఫ్రూట్ ఎలా ఉంటది? స్టోరేజ్ లో ఫ్రూట్ అట్లుండదు కదా. సరే ఆన్సర్ చూద్దాం రా. ఆన్సర్ చూద్దామా? సో గైస్ తనైతే స్టార్ ఫ్రూట్ అంటుంది. స్టార్ ఫ్రూట్ కూడా ఉంటుందా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. నాకు 8 పాయింట్స్ ఫ్రెండ్స్. ఇదేంటి గాయస్, మొత్తం అప్ అండ్ డౌన్ అవుతున్నాయి పాయింట్స్. సో తను గెలుస్తాను, నేను గెలుస్తాను, అర్థం కావట్లేదు. తనకు పాయింట్స్ తొందరగా వెళ్తున్నాయి, నాకు స్లోగా వస్తున్నాయి, కానీ ఈక్వల్ గా వస్తున్నాను. అర్థం కావట్లేదు. ఇప్పుడు చూద్దాం ఇది నెక్స్ట్. బాడీ బిల్డర్ ఏ. ఈయన బాడీ బిల్డర్ కాదు. నాకు డౌట్ వస్తుంది. తన పేరు ఏదో ఉందా? తన పేరు ఏదో ఉంది. పుప్పు పాపే పాపాయ్ ఏ. ఐ థింక్ పపాయ. ఐ థింక్ పపాయ ఉండొచ్చు పపాయ. సో గైస్ తనకి ఎక్కడ నేను చూశాను, తన పేరు పపాయ్. సారీ పాపాయ సంథింగ్ అదే ఉంది. పపాయ ఫ్రూటే ఉండొచ్చు మేబీ. ఐ థింక్ చూద్దాం. పపాయ. ఎస్ గైస్, విన్ అయితే కాదు. సో గైస్, సో మళ్ళీ ఈక్వల్ అనమాట. 8 సో 8 ఈక్వల్ లో వచ్చేసినాం మళ్ళీ. సో గైస్ నెక్స్ట్ వెళ్దాం. సిగ్నల్ గ్రీన్ కలర్ సిగ్నల్ ఉంటది. సిగ్నల్ యాపిల్ కాదు. ఐ థింక్ సో
గ్రీన్ యాపిల్ అనుకుంటా. గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ ఉంటది ఫ్రూట్, గ్రీన్ యాపిల్ అయితే ఉంటది. కానీ అయినా కూడా ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏంటో. నాకు డౌట్ వస్తుంది మాన్వి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అదే గ్రీన్ యాపిల్, గ్రీన్ యాపిల్. షట్ గాయ్స్, షట్ 9 పాయింట్స్. లాస్ట్ 1 పాయింట్ వస్తే నేను విన్ అయిపోతా ఫ్రెండ్స్. సో గాయస్ మేము చాలా క్లోజ్ గా వచ్చేసినాము. సో నాది 8 పాయింట్స్, తన 9 పాయింట్స్. ఇంకో ఆన్సర్ తను చెప్పేస్తే తను విన్ అయిపోతుంది. సో గైస్ నెక్స్ట్ వెళ్దాం. ఇదేంటి LE, ఇంకో ఈ వచ్చింటే లీ లీ వచ్చింది కదా అక్కడ. నా పేరు అనుకుంటా, గయాజ్ లీ ఐ థింక్. ఆ ఫ్రూట్ లో మనం లేం కదా, సారీ. LE మూన్, లిమూన్, 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 లెమన్, లెమన్, లిమ్మి, చూచు, లెమన్, లెమన్, ఐ థింక్ లెమన్, లెమన్, లెమన్ ఉండొచ్చు. ఓకే అయినా లెమన్ కి మూన్ కి ఏం సంబంధం అబ్బా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. లెమన్, 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 రావాలి రావాలి రావాలి, లెమన్. 10 రూపాయలు. Yes, lemon. Yeah. So guys, now కూడా 9 points, తన కూడా 9 points. చాలా డీప్ గా అంటే చాలా డీప్ గా ఉన్నాం. సో లైక్ లాస్ట్ 1 points గైస్. ఆ ఒక్క పాయింట్స్ లో ఇద్దరు ఎవరైనా విన్నర్ కావచ్చు. సో నెక్స్ట్ ఫైనల్ వెళ్దాం. నాకేందుకో కొంచెం భయం అవుతుంది నెక్స్ట్ ఏది వస్తుందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే స్టార్ట్. పి బి బీచ్ లాగా ఒక బొమ్మ ఇచ్చారు. బీచ్, బీచ్, బీచ్. ఇవన్నీ కలిపి ఉండొచ్చేమో ఐ థింక్ ఈ ఫ్రూట్. పీ కోకోనట్, మేఘాలు, సన్, బన్. ఐ థింక్ సో పీచ్ అనుకుంటా. పీచా? గైస్ మీకు తెలుసా పీచ్ అనేది? మొత్తం పిచ్చి లేసినట్లు ఉంది నాకు పీచ్ పీచ్ అని. పీచ్ ఫ్రూట్ కూడా ఉంటుందా? చూసేద్దామా? లాస్ట్ అవునవును కరెక్ట్ చెప్పినాను. సో గైస్ తను అయితే విన్ అయింది అనమాట. 10 points కరెక్ట్ చెప్పింది. సో నేను ఓడిపోయాను అనమాట. మనకి ఉన్న పైసలు పోయినాయి. సో గైస్ నేనైతే ఓడిపోయినాను. మనం పోదాం. ఎంజాయ్ 10,000 బాగా ఎంజాయ్ చేసుకో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. దీంతో మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటా, చాక్లెట్లు కూడా కొనుక్కుంటా. దీని ఏంటి బొమ్మలు ఉన్నాయి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ నకిలీ నోట్లు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.